ప్రీవియస్ క్లాస్ లో మనం కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ తెలుసుకున్నాము. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ గురించి స్టడీ చేద్దాం ఈ క్లాసెస్ లో. సో ఫస్ట్ మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ తో స్టార్ట్ చేద్దాం నేర్చుకోవడం. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? అందులో ఎటువంటి లాసెస్ ఉండవు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ కోర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు సాచురేట్ అవ్వదో, హిస్టరీసెస్ లూప్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. సో దీనికి ప్రైమరీ కరెంట్, ప్రైమరీ వైండింగ్ ఆఫ్ M1 టర్న్స్, ప్రైమరీ వైండింగ్ ఆఫ్ M1 టర్న్స్ I1 కరెంట్. అదేవిధంగా సెకండరీ వైండింగ్ ఆఫ్ let us say వైండింగ్ ఆఫ్ N2 టర్న్స్. N2 టర్న్స్. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత అనుకున్నామా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1 అనుకున్నాం. ఇనిషియల్గా ఏం చెప్పాము? సైనసాయిడల్లీ వేరింగ్ సోర్స్ V1 తో ఎక్సైట్ చేయడం వల్ల సైనసాయిడల్లీ వేరింగ్ కరెంట్ ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఎట్లా మాట్లాడుతున్నాము. సైనసాయిడల్ వేరింగ్ కరెంట్ I ప్రొడ్యూస్ అవుతుంది, అది 90 డిగ్రీ లాగ్ లో ఉంటుంది. దానివల్ల సైనసాయిడల్లీ వేరింగ్ ఎంఎంఎఫ్ N1 into I1 వస్తుంది. సో బికాస్ ఆఫ్ దట్ రిలక్టెన్స్ కూడా ఉండటం వల్ల ఫై sinusoidally varying create అవుతుంది. ఈ ఫై sinusoidally varying it links with primary turns and produces psi1 equal to N1 into phi1. ఇది sinusoidally varying nature. Because of this E1 will be generated, which will be equal to back EMF. ఇది ఈ E1 generated E1 V1 ని అపోజ్ చేస్తుంది, V1 ని అపోజ్ చేస్తుంది. For ideal transformer V1 is equal to minus E1. Next case వచ్చేవరకు సెకండరీ టర్న్స్ ఇదే పై సెకండరీ టర్న్స్ తో లింక్ అయ్యి సైడ్ 2 ఈక్వల్ టు N2 phi1 లింక్ చేస్తుంది. ఇది sinusoidally varying nature. As a result E2 ప్రొడ్యూస్ అవుతుంది. E1 equal to minus d psi by dt 1 by dt, which is equal to minus of N1 into d phi by dt. E2 equal to minus d psi 2 by dt, which is equal to minus N2 into d phi 1 by dt. ఈ phi అనేది వర్కింగ్ ఫ్లక్స్ కాన్స్టెంట్ కాబట్టి లెట్ మీ రీప్లేస్ దిస్ విత్ phi1 with phi1 ఈ మ్యాగ్నిట్యూడ్. సో ఈక్వలెంట్ కరెంట్స్ మనకి ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. వీటికి ఈక్వలెంట్ కరెంట్స్ మనకి ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఇది ఇంతవరకు మనం నేర్చుకున్నాం. అది E2 will be in phase with E1. ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఏంటమ్మా? ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనుకున్నవాడు ఇది V1 అనుకుంటే ఇది I1 ఓన్లీ మ్యాగ్నెటైజ్ చేస్తుంది కాబట్టి I mu. నెక్స్ట్ E1 అదేవిధంగా I2. ఇది ఫేజర్ డయాగ్రామ్. చెప్పుకున్నాం.
ఇప్పుడు ఇందులో E1/E2 రేషియో కనుక్కున్నాము. E1/E2 రేషియో కనుక్కుంటే ఎంత అవుతుంది? E1/E2 E1 ఈక్వల్ టు ఎంత? మైనస్ N1 d5/dt into minus N2 into d5/dt. d5/dt cancel, minus cancel. Equal to N1/N2 N1/N2. So E1/E2 equal to E1/E2 equal to ఎంత అవుతుంది? N1/N2 implies E2/E1 equal to ఏమవుతుంది? N2/N1. ఈ రేషియోని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫార్మేషన్ రేషియో K అంటాం అన్నమాట. Kతో జనరల్ ఇండికేట్ చేస్తాం. ఈక్వల్ టు N2/N1 E2/E1 రేషియోని ఏమంటామమ్మా? ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటాం. Kతో ఇండికేట్ చేస్తాం, which is equal to N2/N1, which is equal to N2/N1. So E2/E1 equal to N2/N1. ఇదంతా చూపిస్తాం. If K greater than 1 అనుకోండి, implies E2/E1 greater than 1 equal to E2 greater than E1. మనం సెండింగ్ అంటే ప్రైమరీ వోల్టేజ్ ఏదైతే ఉందో దానికన్నా రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అంటే సెకండరీ వోల్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని స్టెప్ అప్ అంటాం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఎందుకు? మనం ఇచ్చిన వోల్టేజ్ లెవెల్ కన్నా సప్లై వోల్టేజ్ లెవెల్ కన్నా హయ్యర్ వోల్టేజ్ లెవెల్లో లోడ్కి సప్లై చేస్తున్నాం కాబట్టి వోల్టేజ్ లెవెల్ సెకండరీకి పెరుగుతుంది కాబట్టి పెరగడాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం అన్నమాట. అదే విధంగా ఇఫ్ K less than 1 అనుకోండి, అప్పుడు E2/E1 less than 1 implies E2 less than E1. సెకండరీ సైడ్ వోల్టేజ్ ఇచ్చిన వోల్టేజ్ కన్నా తక్కువ వచ్చింది, డౌన్ అయింది కాబట్టి దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఏమన్నామా? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం అన్నమాట. అది ఈక్వల్ టు 1 అంటే దాన్ని యూనిటీ రేషియో ట్రాన్స్ఫార్మర్ 1:1 ట్రాన్స్ఫార్మర్ అంటాం అన్నమాట. ఈక్వల్ టు 1 అయితే ఇది స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించిన విషయం అన్నమాట. సో ఫస్ట్ లెట్ us quickly find out E1 and E2 ఈక్వేషన్స్ కూడా క్విక్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ గివెన్ ఫ్లక్స్ డెన్సిటీ 5 so let me drop it. ఫ్లక్స్ 5 ఎలా ఫ్లక్స్ 5 ప్రొడ్యూస్ అవుతుంది ఈవెన్ మనం మీతో ఎగ్జైట్ చేసినంత వరకు అనేది గుర్తుంటుంటే, ఇప్పుడు ఫ్లక్స్ 5 కాన్స్టాంట్ ఫ్లక్స్ 5 ఫ్లో అవుతున్నప్పుడు కాన్స్టాంట్ ఫ్లక్స్ 5m అంటే 5m కాన్స్టాంట్ ఉన్నప్పుడు దాన్ని బేసిస్ అంత ఫ్లక్స్ మన కోర్లో పాస్ అవుతున్నప్పుడు కరెంట్ ఎంత వచ్చింది ఏంది అనేది వోల్టేజ్ ఎంత వచ్చింది ఏంది అనేది ఈక్వేషన్ మనం డిరైవ్ చేద్దాము. ఇందులో ఏమనుకున్నాం? ఫ్లక్స్ 5 will be in the form of 5 sin omega t 5m sin omega t అంటే ఏంటి? దాని వేవ్ ఫామ్ తీసుకుంటే మనం ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఈ విధంగా వేవ్ ఫామ్ వెళ్ళింది. ఇందులో నేను జస్ట్ కొంత పోర్షన్ ఫుల్గా డ్రా చేసి మిగిలిన డాటెడ్తో డ్రా చేసి మ్యాక్సిమం నెక్స్ట్ ఇలా ఇది 5 ఇది t
టీ అనుకుంటే ఇది టీ అనుకుంటే ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే ఏందమ్మా ఒక కంప్లీట్ సైకిల్ బట్టి టైం ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఒక కంప్లీట్ సైకిల్ బట్టే టైం ఏదైతే ఉందో కంప్లీట్ సైకిల్ పట్టే టైం ఏదైతే ఉందో దాన్ని మనం 1/f చెప్పొచ్చు. ఎందుకు ఒక కంప్లీట్ సైకిల్ పట్టే టైం టీ అయితే ఎఫ్ అంటే ఏంది ఎఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి ఎఫ్ సైకిల్స్ వచ్చినాయి అంటే ఒక సెకండ్కి ఎఫ్ సైకిల్స్ వచ్చినాయి అంటే మనకి ఒక సైకిల్కి 1/f టైం పట్టింది 1/f టైంలో 1/f సెకండ్స్లో ఒక సైకిల్ వచ్చింది. సో ఒక సైకిల్ పట్టే టైం ఎంత 1/f ఒక సైకిల్ పట్టే టైం ఎంత 1/f. ఈ 1/f టైం ఒక సైకిల్ పడితే సో టైం ఫర్ వన్ సైకిల్ ఎంతమ్మా 1/f ఒమేగా ఈక్వల్ టు సో అప్పుడు ఇది ఎంత అవుతుంది హాఫ్ సైకిల్ అవుతుంది. హాఫ్ సైకిల్ కి 1/2f ఇక్కడ వరకు అంటే 0 నుంచి 90 degrees వరకు 1/4 అవుతుంది 1/4 ఆఫ్ సైకిల్. సో ఈ టైం ఎంత అవుతుంది ఈ స్మాల్ టైం ఇది 1/4f అవుతుంది. ఎంత అవుతుందమ్మా ఈ టైం 1/4f అవుతుంది. 1/4f టైంలో ఫ్లక్స్ ఎంత చేంజ్ అయింది d5/dt ఒక టర్న్ లో లింక్ అయ్యే ఫ్లక్స్ 1 టర్న్ లో లింక్ అయ్యే ఫ్లక్స్ 5 అనుకుంటే d5/dt 1 టర్న్ లో ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అవుతుంది అనేది మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాను v = -d5/dt అనుకుంటే ఎంత d5 మాక్సిమం నుంచి 0 నుంచి 5 మాక్సిమం కి 1/4f టైంలో వచ్చింది అనమాట 1/4f టైంలో వచ్చింది. సో యావరేజ్ ఎంత వచ్చిందమ్మా 4f × 5 max 4f × 5 max. సో యావరేజ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 టర్న్ ఎంతమ్మా 4f × 5 max. ఈ సైనసాయిడల్లీ వేరింగ్ క్వాంటిటీస్ కి మనకి RMS వాల్యూ బై యావరేజ్ వాల్యూ దీని వాల్యూ ఎంతమ్మా దీని వాల్యూ 1.11 నథింగ్ బట్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటాం. ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంతమ్మా RMS వాల్యూ బై యావరేజ్ వాల్యూ 1.11. సో యావరేజ్ వాల్యూ మనకి 4f మాక్సిమం వచ్చింది. సో ఈ RMS పర్ టర్న్ RMS వాల్యూ ఎంతమ్మా ఈక్వల్ టు 1.44 ఇంటూ ఈ యావరేజ్ which is equal to 4.44 f/5 maximum. ఇది ఒక టర్న్ లో. సో నువ్వు ఈ వైండింగ్ మొత్తం మీద ఈ కోర్ మొత్తం మీద ఒక టర్న్ ఎక్కడ చుట్టినా అందులో ఎంత ఈఎంఎఫ్ జనరేట్ అయ్యింది. సపోజ్ నేను ఒక టర్న్ ఇక్కడ చుట్టుకున్నా ఇక్కడ ఒక టర్న్ చుట్టాను ఇందులో ఈ ఒక టర్న్ లో ఎంత ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యింది. ఇక్కడ ఈ ఒక టర్న్ ఇలా చుట్టేసాను ఈ ఒక టర్న్ మధ్య ఎంత ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతాం ఈ ఒక టర్న్ మధ్య అంటే 4.44 f/m ప్రొడ్యూస్ అయింది. అది కాదు ఈ ప్లేస్ లో చుట్టే వీటి మధ్య ఎంత వచ్చింది 4.44 m × f. అదే టర్న్ నేను ఇక్కడ చుట్టాను లింక్ మీద అప్పుడు 4.44 m f. నేను ఎక్కడ చుట్టినా ఈ కోర్ మొత్తం మీద ఒక టర్న్ అందులో ఎంత వస్తుందమ్మా 4.44 fm వస్తుంది. ఇప్పుడు నేను అటువంటిది ఒక 2 టర్న్స్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే 2 × 4.44 fm వచ్చింది. 3 కనెక్ట్ చేస్తే 3 × 4.44 m × f వచ్చింది. n కనెక్ట్ చేస్తే n × 4.44 fm వచ్చింది. అదే ప్రైమరీ సైడ్ నేను ఎన్ని కనెక్ట్ చేశానమ్మా
n1 కనెక్ట్ చేశాను. సో E1 ప్రైమరీ సైడ్ ఈక్వల్ టు n1 ఇంటూ 4.44 by n into f, which will be equal to 4.44 by n f into n1. EMF వోల్టేజ్ RMS EMF ఇండ్యూస్ అయితే అదేవిధంగా సెకండరీలో ఎన్ని టర్మ్స్ ఇచ్చానమ్మా నేను n2. సో n2 into 4.44 by m into f ఈక్వలెంట్ ప్రొడ్యూస్ అయితే అన్నమాట. ఈక్వలెంట్ EMF మనకి అదేవిధంగా నేను ఫిషర్ ఇవన్నీ పెట్టుకుని అనుకోండి n3 టర్న్స్లతో అప్పుడు అందులో ఎంత అవుతామా అంటే E3 ఈక్వల్ టు n3 ఇంటూ 4.44 by m into f ఈక్వలెంట్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. f ఈక్వలెంట్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. E3 ఇండ్యూస్డ్ EMF ఉంటుంది. ఇది ఇండ్యూస్డ్ EMF ఇన్ టర్మ్స్ ఆఫ్ phi ని కనుక్కున్నాం. phi ఈక్వల్ టు ఏనమ్మా phi ఈక్వల్ టు b ఇంటూ b into a area అంటే area of the core, a into area of the core. phi equal to ఏమైంది b into a అంటే area of the core, b maximum flux density that bm అంటే phi m equal to bm into a. bm is maximum flux density that is permitted for given material, ఓకే అమ్మా. ఇది మన phi అనేది ప్రొడ్యూస్ phi అనే ఫ్లక్స్ ఒక కోర్ లో ఫ్లో అవుతున్నప్పుడు ఎంత MMF వచ్చింది, ఎంత EMF జనరేట్ అయితే దానికి కరస్పాండింగ్ అనే దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఈ బేసిస్ మీద ఇటువంటి ఇవన్నీ ఇవి మనకి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఐడియల్ ఎజ్యూమ్ చేసుకొని గ్రాఫ్స్ చూసాం కదా, ఐడియల్ కేసు నో లోడ్ ఎజ్యూమ్ చేసుకొని గ్రాఫ్స్ చూసాం కదా. నెక్స్ట్ క్లాస్ లో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కాకుండా ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ని ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది స్టడీ చేద్దాం. దానికి ముందు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లోడెడ్ కండిషన్ ఒకసారి జస్ట్ స్టడీ చేద్దాం ఈ క్లాస్ లో. బిఫోర్ దట్ లెట్ మీ క్లియర్ ద slide. ఇప్పుడైతే ఇనిషియల్ గా లోడ్ ఏమీ లేనప్పుడు I1 కరెంట్ ఫ్లో అవుతుంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం phi అనేది పైన వెళ్ళే డైరెక్షన్ లో ఉంది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది. నెక్స్ట్ E2 మనకి E2 ఇండ్యూస్ అయింది. బట్ యాజ్ we didn't connect any load, కరెంట్ I2 0 వచ్చింది ఇనిషియల్ గా. బట్ ఇప్పుడు ప్రెజెంట్ కేసులో ఏం చేద్దాం అనుకున్నాం, లోడ్ ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లోడ్ ని కనెక్ట్ చేస్తే I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకున్నాం. I2 కరెంట్ ఫ్లో అవుతుంది. ఇమీడియట్ గా మనం లోడ్ ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుద్ది, I2 కరెంట్ ఫ్లో అవుతుంది. I2 కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, I2 కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ I2 కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏం చేస్తుంది, I2 కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు N2 టర్న్స్ గుండా మనకి MMF, ఇందులో ఒక MMF వచ్చింది అనమాట వీటిలో N2 టర్న్స్ ఫ్లో అవుతున్నప్పుడు N2 into I2 MMF ఉండేది. సో N2 into I2 by రిలక్టెన్స్ ఈక్వల్ ప్లస్ phi ప్రొడ్యూస్ అయింది phi2 అనుకుంటేది. ఈ phi2 ఎలా ప్రొడ్యూస్ అవుతుందమ్మా చూడండి. ఈ phi2 డైరెక్షన్ ఎలా ఉంది, ఈ phi2 డైరెక్షన్ ఎట్లా ఉంది, పైకి అంటే అప్వర్డ్. సో ఇది ఈ డైరెక్షన్ లో ఉంది phi2, ఏ డైరెక్షన్ లో ఉంది, phi2 ఎట్లా ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది phi2, ఇది phi2. So net flux ఏమైంది, for the fraction of moment phi total will be equal to phi total will be equal to phi
5 minus opposite direction ఉంది కాబట్టి 5 minus 5 2 5 minus 5 2 అయితే మనకి E1 అంటే ఏందమ్మా E1 will be equal to 4.44 NF 5 అన్నా కదా 5 అంటే ఏ 5 రిజల్టెంట్ 5 నాట్ ఇది రిజల్టెంట్ 5 మనకి 5 రిజల్టెంట్ సో 5 రిజల్టెంట్ maximum 5 రిజల్టెంట్ maximum 5 రిజల్టెంట్ ఏమైంది బికాజ్ ఆఫ్ 5 టు డౌన్ అయింది 5 రిజల్టెంట్ బికాజ్ ఆఫ్ 5 టు డౌన్ అయింది ఇనిషియల్ గా వెళ్ళే కరెంట్ మనం I0 అనుకుంటే నో లోడ్ లో I1 ఈక్వల్ టు ఇనిషియల్ గా I1 ఈక్వల్ టు I0 డ్యూరింగ్ నో లోడ్ ఇప్పుడు లోడ్ అయ్యగానే ఏమవుతుంది I1 will be equal to V1 minus E1 by V1 minus E1 by some resistance windings ఉండే రెసిస్టెన్స్ వాటికి కరెస్పాండింగ్ ఏదో ఒక కరెంట్ ఫ్లో అయింది సో అంటే బేసిక్ గా ఏంటి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది I1 అనేది మనకి పెరుగుతుంది E1 వాల్యూ డ్రాప్ అవటం వల్ల I1 ఇంక్రీజ్ అవుతుంది సో ఇప్పుడు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత I0 ప్లస్ ఇనిషియల్ గా కరెంట్ ఎంతమ్మా I1 అనుకుంటే I1 ఈక్వల్ టు I0 ఉంటే ఇప్పుడు ఫ్లో అయ్యే కరెంట్ ఎంత I0 ప్లస్ సమ్ I2 డాష్ ఇది I2 అనుకుంటే I2 డాష్ అని ఎందుకు అంటున్నా అంటే దీనికి ఎఫెక్ట్ వల్ల లోడ్ లో కరెంట్ I2 ఫ్లో అవడం వల్ల ఇందులోంచి కొంచెం ఎక్స్ట్రా డ్రా చేస్తుంది ఈ I2 డాష్ అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ I0 వర్కింగ్ ఫ్లక్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఈ I2 డాష్ ఏం చేసిందమ్మా ఈ I2 డాష్ ఈ కౌంటర్ ఫ్లక్స్ లో కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ని ని ప్రొడ్యూస్ చేసింది అనుకున్నాం సో దీన్ని కూడా నేను ఈక్వేషన్స్ రూపంలాగా రాసుకుంటూ ఉంటాను సో I1 will be equal to initially I0 వర్కింగ్ ఫీల్డ్ ఫ్లక్స్ అదే M అయితే సో ఇప్పుడు ప్రెజెంట్ కేసులో I1 ఎంత అవుతుంది I1 ఈక్వల్ టు I0 plus some I2 dash I0 plus I2 dash loaded condition during no load సో దీనికి కరెస్పాండింగ్ వచ్చే 5 ఏమవుతుందమ్మా దీనికి కరెస్పాండింగ్ వచ్చే 5 ఏమవుతుంది నౌ 5 ఈక్వల్ టు దీనికి కరెస్పాండింగ్ వచ్చేది దీనికి కరెస్పాండింగ్ 5 ప్రొడ్యూస్ అవుతుంది 5 అదే విధంగా దీనికి కరెస్పాండింగ్ గా I2 dash corresponding na I2 dash flux produce అవుతుంది ఈ 5 dash ఏ డైరెక్షన్ లో ఉంది ఇది ఏ డైరెక్షన్ లో ఉంది 5 dash 5 dash ఇప్పుడు ఏమవుతుంది 5 రిజల్టెంట్ ఈక్వల్ టు 5 రిజల్టెంట్ ఈక్వల్ టు I0 plus I2 dash minus 5 minus 5 dash minus 5 ఇది ఈక్వల్ టు 5 అవ్వాలంటే ఏం చేయాలి shall be equal to 5 అవ్వాలంటే shall be equal to 5 not అవ్వాలంటే
implies phi2 dash equal to phi2 అవ్వాలి. phi2 dash equal to phi2 అవ్వాలి. implies equal to phi2 dash equal to phi2 అవ్వాలి. phi2 dash అంటే ఎంత అమ్మా? phi2 dash అంటే ఎంత? phi2 dash corresponds to what? n1 into phi2 dash equal to n2 into I2. In practical, I2 dash will be far greater than I0, implies I1 will be equal to I2 dash. So we can replace this one with I1. Therefore I1 I2 by I1 equal to N1 by N2, which will be equal to 1 by K, which will be equal to 1 by K, which will be equal to 1 by K. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అడ్జస్ట్మెంట్ జరిగి ఫైనల్ వాల్యూ ఫ్లక్స్ ఆఫ్ ఫై నాట్ కి ఇనిషియల్ ఎంత ఫై నాట్ ఉందో అంత ఫై నాట్ కి వచ్చి సెట్ అయిపోతుంది అన్నమాట. అంత ఫై నాట్ ఎస్టాబ్లిష్ అవుతుంది మనకి. అంత ఫై నాట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. వర్కింగ్ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కి ఇప్పుడు చెప్పిన డైనమిక్స్ అన్ని జరిగి ఈ కరెంట్ కాంపోనెంట్ I0 నుంచి I0 ప్లస్ I2 డాష్ మారుతుంది. అండ్ ఫ్లక్స్ ఫైనల్ గా ఇనిషియల్ ఫ్లక్స్ వాల్యూ వర్కింగ్ ఫ్లక్స్ ఫై0 కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం జరిగింది మనకి? ఇది జరుగుతున్నప్పుడు మనకి I2 డాష్ బై I2 ఈక్వల్ టు N2 బై N1 ప్లస్ I2 బై I2 డాష్ ఈక్వల్ టు N1 బై N2 ఈక్వల్ టు 1 బై K అయింది. ఇది యాక్చువల్ కరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. ఇన్ జనరల్ యాజ్ I1 is approximately equal to I2 dash, we say I2 by I1 is equal to 1 by K అని చెప్పేసి చెప్తాం అన్నమాట. ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మేషన్ జరిగే సిస్టమ్. అన్నమాట. సో ఫర్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ మన ఫేజర్ డయాగ్రామ్ తీస్తే ఏమైంది? ఇది V1 అనుకుంటే ఇది I ఆర్ I1 అనుకుంటే, సో దీని కరెస్పాండింగ్ E1 E2, ఇది I2 అనుకుంటే ఇది I2 డాష్ అనుకుంటే, ఇప్పుడు ఇది టోటల్ ఇది I1 అయితే ఓకేనమ్మా. ఇది ఫేజర్ డయాగ్రామ్. డ్యూరింగ్ వర్కింగ్ ఆఫ్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడెడ్ కండిషన్. సో ఇప్పుడు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయమ్మా. E1 by E2 by E1 ఈక్వల్ టు ఎంత? E2 by E1 ఈక్వల్ టు K, I2 by I1 equal to 1 by K, E2 into I2 by E1 into I1 equal to approximately 1. So both sides పవర్ ఏదైతే ట్రాన్స్ఫర్ కాంప్లెక్స్ పవర్ అది అప్రాక్సిమేట్ గా కాన్స్టెంట్ గా ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్ లో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి డిస్కస్ చేద్దాము.